ఎందుకు తను ఇలా పూజలు చేస్తోంది, ఇలా ఎందుకు ఇలా చేయాలనుకుంటోంది? ఒకసారి తన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. తన కాల్ కనుక పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఘోరికి కాల్ చేస్తున్నా, అఘోరి కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతవరకు జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి మనం చూసాం. కానీ ఈరోజు కాస్త ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే పూజలు చేసే విధానం కావచ్చు, లేకపోతే అక్కడ కాస్త జనం కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటోంది? అఫ్కోర్స్ తనకు పూజలు చేసుకునే హక్కు కావచ్చు, అధికారం కావచ్చు ఉంటాయి. బట్ కొన్ని సందర్భాల్లో ప్రజలు భయాందోళనకు లోనవుతూ ఉంటారు. కాబట్టి తను ఏమైనా చెప్పాలనుకుంటోందా? తను కాల్ చేస్తున్నాను, రింగ్ అవుతోంది. ఒకళ్ళు మాట్లాడితే కనుక మీరే ప్రశ్న అడగాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఆ క్వశ్చన్ని నేను తనకు అడుగుతాను. వరంగల్లో ప్రత్యక్షమైంది అఘోరి. ప్రస్తుతం తను అక్కడే ఉంది. అక్కడ ఒక శ్మశాన వాటికలో చేరుకుంది. చితా భస్మం మీద కూర్చొని తను పూజలు చేస్తోంది. ఆ చితి మండిపోయిన అంటే చితి పూర్తిగా అయిన తర్వాత భస్మం మిగులుతుంది కదా, చితా భస్మం అంటాం. ఆ భస్మాన్ని పూసుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంది. మీరు చూడొచ్చు, ఒక ఖడ్గాన్ని తీసుకొని తను గుమ్మడికాయని బలిచ్చింది. తన కాల్ రింగ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్గా తన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. తన కాల్ లిఫ్ట్ చేస్తుందేమో చూద్దాం. లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను కాల్ రింగ్ అవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తన కాల్ రింగ్ అవుతోంది. పోనీ రింగ్ కాకపోతే ఏమైనా అనుకోవడానికి రింగ్ అవుతోంది. తనేమైనా మాట్లాడుతుందా, తనేమైనా చెబుతుందా? ఎందుకంటే వరంగల్కి చేరుకుంది. ఈరోజు ఆందోళనకర పరిస్థితి అక్కడ. సో మరొక్కసారి మధ్యలో ప్రయత్నం చేస్తాను. అంతలోపల మీరు కూడా తనకేమైనా ప్రశ్న అడగాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం ప్రెసెంట్ ఆ స్పాట్ దగ్గర ఉన్నారు. ఆ స్పాట్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈరోజు రాత్రికి అక్కడే కంటిన్యూ అయితే కనుక స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తను ఏమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే ఇందాక తను చూసినప్పుడు చేతిలో ఒకటి ఏదో విసిరేస్తుంది కోపంగా. సచిన్, ఇక్కడ విసిరేసే క్రమంలో ఏంటంటే తను అక్కడ వేరే వాళ్ళు కొంత అక్కడ ఉన్నటువంటి మాటలు, అంటే సాయంత్రం పూట కొంతమంది తాగి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా జీర్ణించుకోలేని అఘోరి అక్కడ వాళ్ళను కూడా కొంత ఎక్కడ ప్రతిదీ ప్రతిఘటించేటువంటి పరిస్థితుల్లోనే తను ఉంటుంది. ఎక్కడ భయాందోళనకు కూడా తను గురి కాకుండా ఎవరు మాట్లాడినా ధైర్యంగా సమాధానం ఇచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళకు ఆ ఎదుటి వాళ్ళు స్థాయి భేదం అనేది కాకుండా తను ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తినన్న భావనలో అఘోరి మాత ఉంది. ఆ క్రమంలోనే ఎవరు మాట్లాడినా కానీ కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు అనిపించినప్పుడు ఎవరినైనా ఉపేక్షించడం లేదు. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి తన కోపోద్రిక్తులై వెంటనే ఒక్కసారి కూడా వాళ్ళ మీద విసిరేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇక్కడ స్థానికులు కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంత హిందూ సంఘాల ప్రతినిధులు మాత్రం వాళ్ళను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మవారికి కూడా ఆ వాగ్దానం తెప్పించొద్దని చెప్పి స్థానికులకు అలాగే హిందూ సంఘాల నేతలకు కూడా కొంత వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడే సంఘటన స్థలం చేరుకుని వాళ్ళని కొంత పక్కకు జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నటువంటి క్రమంలో ఫోన్ పక్కనే ఉంది, కానీ రింగ్ అవుతున్నది. ఆ రింగ్ సౌండ్ కూడా మనం వింటున్నాం, కానీ ఫోన్ కూడా దాని దృష్టిలో కూడా పెట్టట్లేదు. నేను ఎవరితోటి మాట్లాడను, ఈ సందర్భంలో అమ్మవారి అనుగ్రహము అలాగే నా గురువు యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు నేను ఎవరితోటి మాట్లాడని చెప్పి భీష్మించి కూర్చుంది. నేను ఇక్కడ శ్మశాన వాటికి వచ్చింది నేను రెస్ట్ తీసుకోవడానికి, అట్లాంటి మీడియాతో కూడా ఎవరితో మాట్లాడను అని చెప్పి తను ఖరాఖండిగా చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా స్థానికులు కూడా ఎంతసేపు అయినా సరే మేము అఘోరి మాత్రం చూస్తామని చెప్పని వీళ్ళు ఇక్కడ చూడడానికి ఉన్నారు. అక్కడ కొంతమందిని బయటికి వెళ్లి గేట్ వేసినటువంటి పరిస్థితి ఇప్పుడే జరిగింది. వాళ్ళను కొంత దూరం వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం చుట్టుపక్కల అంటే ఎంత రాత్రి అయినా సరే ఏం జరుగుతుందో చూసేటువంటి క్రమంలోనే స్థానికులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు లెఫ్ట్ సైడ్ విజువల్ చూస్తే తను ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఫోన్ లో మాట్లాడుతోంది. తన గురువు నుంచి ఏమైనా ఆదేశం తీసుకోవాలనుకుంటోందా? ఎందుకంటే గతంలో చెప్పింది నేను ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ అంశం మరొకసారి తెర మీదకి వస్తోంది. ఎందుకంటే గురువు నుంచి పర్మిషన్ వచ్చానంటోంది. దాంతోపాటు ఈరోజు అక్కడికి చేరుకుంది. కోడిని బలిచ్చింది, గుమ్మడికాయని బలిచ్చింది, అక్కడ ఖడ్గాన్ని సిద్ధం చేసుకుంది. దాంతోపాటు త్రిశూలాలను అక్కడ ఏర్పాటు చేసింది. వాటన్నిటికీ సంబంధించి త్రిశూలాలు, కర్రలు ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని ఖడ్గాలను కూడా ఏర్పాటు చేసింది. వాటన్నిటి చుట్టూ ఒక తాడుని కట్టింది. అంటే ఎవరిని లోపలికి రానివ్వకూడదు అనుకుంటూ అర్థం వచ్చేలా. దాంతోపాటు అక్కడ పడుకొని ప్రత్యేక పూజలు చేస్తోంది. ఏం చేస్తోంది అని ఒక ఆందోళన అయితే మాత్రం అక్కడ నెలకొంది. ఎందుకంటే రిమెంబర్ తను ఒక మాట చెప్పింది, ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా. తన గురువు నుంచి ఆదేశం వచ్చిందంటూ గత కొద్ది రోజుల క్రితం కూడా తను ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. మీరు చూడొచ్చు, తను పడుకుంది ఏమో నార్మల్గా ఉన్న రోడ్డు మీదో కాదు, లేకపోతే ఒక చిన్న గొంతో కాదు. అది శ్మశాన వాటిక. చితాభస్మం అక్కడ ఉంది. ఆ చితాభస్మంలోనే పడుకుంది, పూజలు చేస్తోంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి లేచి అంటే పూజ నుంచి మేల్కొని బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా త్రిశూలాలని అక్కడ
ఏర్పాటు చేస్తుంది, దాంతోపాటు ఖడ్గాలను ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటికీ ఒక రక్షలాగా ఒక తాడుని కట్టింది. ఆ తర్వాత ఎడమ చేతి వైపు నిప్పును వెలిగించి ఆ పక్కనే మీరు చూస్తే కనుక ఖడ్గాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఖడ్గాలు కూడా ఉన్నాయి. ఆ ఖడ్గాలతో ఇటు గుమ్మడికాయని బలిచ్చిన సందర్భం, గుమ్మడికాయని అక్కడ బలిచ్చింది, దాంతోపాటు నిప్పుని అక్కడ ఏర్పాటు చేసుకుంది, అక్కడ కోడిని కూడా బలిచ్చిందనే స్థానికులు చెబుతున్నమాట. మీరు చూసే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, భస్మంతో ముఖాన పూసుకొని ఒళ్ళంతా పూసుకొని ఒకటే చెబుతోంది, నేను తాండవం చేస్తా, భస్మాన్ని అంతా ఒంటి నిండా పూసుకొని అక్కడ తను చేస్తున్న ఈ క్రియ ఏదైతే ఉందో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అక్కడ ఒకటే చెబుతోంది, నా పని ఒక్కసారి, ఓ మై గాడ్, ఆ విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సైడ్ విజువల్, ఆ భస్మంతో తను పూర్తిగా ఆ వాతావరణం చూస్తే, ఎందుకంటే సాధారణంగా శ్మశాన వాటికకు ఈ రాత్రిపూట వెళ్ళాలంటే సాధారణ ప్రజలు ఎవరైనా కాస్త భయాందోళన వ్యక్తం చేస్తారు. అలాంటిది అక్కడ వెళ్ళడమే కాదు, అక్కడ భస్మాన్ని ఒంటి నిండా పూసుకుని, ముఖానికి పూసుకుంది, ఒంటి నిండా పూసుకుంటుంది. మీరు చూస్తే కనుక జనాలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు. ఇన్నాళ్ళు తనని టచ్ చేయడానికి ట్రై చేశారు. మరి ముఖ్యంగా వైజాగ్లో ఘటన తర్వాత తను తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ఏం చేస్తుందో అర్థం కాదు, పెళ్ళమని కొడుతోంది. పోలీసులను కూడా వదలట్లేదు. పోలీసుల మీద కూడా చేయి చేసుకున్న సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? చితిపై పడుకొని కోడిని బలిచ్చి అఘోరి ఏం చేయబోతోంది? ఈ రాత్రి ఏం జరగబోతోంది? వరంగల్ ఏం చేయబోతోంది? వరంగల్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడే ఉంటుందా ఈ రాత్రి? అఘోరి ఏం చేయబోతోంది? ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తను మాట్లాడిన మాటలు కావచ్చు, పెను దుమారాన్ని రేపై ఆత్మార్పణ అంటూ తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తన గురువు నుంచి ఇక ఆర్డర్స్ వచ్చాయి అంటూ కూడా తను చెప్పడం కావచ్చు. ఇవన్నీ చూస్తే అక్కడ ఏదో జరుగుతోంది. ఈ రాత్రికి ఏం జరగబోతుంది అంటూ కూడా ఆందోళన నెలకొంది. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? అఘోరితో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడ అఘోరి మాతోటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె దగ్గరికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. తను ఒకవేళ మాట్లాడుకుంటూ సైలెంట్ గా వచ్చి కూర్చునేటువంటి వాళ్ళని కూర్చొనిస్తుంది. కానీ అక్కడ ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా, కొంత ఆరోగ్యన్స్ పరిస్థితులు కనిపించినా కానీ వెంటనే కోపోద్రిక్తులా రియాక్ట్ అవుతున్నది. అసలు ఎవరితోటి మాట్లాడని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారు, మీకు అక్క చెల్లెలు ఉన్నారా, ఉంటే ఇలాగే చేస్తారా అని చెప్పి వీడియోలు తీసుకునేటువంటి వాళ్ళని కూడా క్వశ్చన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నేను అన్ని సర్వసంగ పరిత్యాగి నేను ఉన్నాను, అన్నిటి కోసం నేను తెగించాను, మీరు సనాతన ధర్మం కోసం పనిచేస్తారని చెప్పి ఇదివరకు జరిగినటువంటి కన్వర్జేషన్ లో వాళ్ళను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకు ఒకే ఒక విషయం చెప్తుంది, నేను ఈ క్షణంలో కూడా ఇదే చితిమంటలో వెలిగించుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మార్పణ చేసుకోగల శక్తి నాకున్నది, మీకుందా అన్నటువంటిది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 4 అంశాలను నేను బేస్ చేసుకుంటున్నప్పుడు 4 అంశాల కోసం నేను పుట్టాను, నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నేను ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నాను, కానీ మీకు ఎలాంటి అది లేదు, మీరు సమాజంలో ఉన్నారు తప్ప సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కాదన్నటువంటిది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడింది. కోపోద్రిక్తురాలైంది. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కూడా కొన్ని మాట్లాడేటువంటి మాటలు కూడా అఘోరికి కోపం తెప్పించేటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల స్థానికులు దగ్గరగా వచ్చి ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా తను విధిలేని పరిస్థితుల్లో ఏం చేయకుండా అలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా స్థానికులు, కొంతమంది భక్తులు కూడా కొన్ని పండ్లు, అలాగే తినడానికి ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వివిధ రకాల పండ్లను తీసుకొచ్చింది. ఆహార పదార్థాలు అంటే వేరే ఏమి తినదు కాబట్టి పండ్లను మాత్రమే తీసుకొచ్చి అక్కడ అఘోరికి అక్కడ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తత నేపథ్యంలో స్థానికులు చెదరగొట్టడానికి కూడా కొంతమంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు ఎంతసేపు ఉంటారు ఇక్కడ చూస్తానని చెప్పి తను కూడా నిద్ర లేకుండా కూడా ఈ రాత్రి కూడా ఎట్లాగైనా నా జీవితమే శ్మశాన వాటికలో ఉంటుంది కాబట్టి తను మాత్రం తన ధర్మాన్ని మాత్రం అలాగే పాటిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, అలాగే ప్రత్యేకమైనటువంటి యోగ క్రియల ద్వారా ఇక్కడ తను శక్తిని సంపాదించుకుంటున్నానన్నటువంటి సందేశం మాత్రం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళకు ఆహారం, నిద్ర ఎలా ఉంటాయి అన్నటువంటి దాని మీద అఘోరికి సంబంధించినటువంటి కొన్ని క్రియలు, అలాగే వారి యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క అలవాట్లు కూడా వేరే ఉంటాయి. అంటే మానవ మాతృలకు అలాగే అఘోరీలకు కూడా ఎంతో తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు చూస్తుంటే ఇక్కడ కొంత ప్రత్యేకంగా కనిపించడంతో వాటిని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. అసలు అఘోరిని ఇప్పటి వరకు మనము సినిమాలో లేకపోతే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసాము, విన్నాము, కానీ ఇక్కడ తన ఊరికే వచ్చిందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రంగశాయిపేటలో ఉన్నటువంటి బెస్తం చెరువు సమీప ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని అఘోరిని చూడడానికి కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తను చేసేటువంటి పూజలకు కూడా కొంత ఆటంకం కలుగుతుందన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళలో కనిపించింది. అయితే వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హిందూ ధర్మము, సనాతన ధర్మం అనేసరికి కొంతమంది హిందూ సంఘాలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అఘోరికి ప్రొటెక్షన్ గా నిలబడుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత ఆమె మీద దాడులు జరుగుతుంటే కొంతమంది చోద్యం చూస్తున్నారు, కొంతమంది ఆ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా వచ్చి కాళ్ళు మొక్కుతున్నారు.
మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి కూడా అక్కడ మూవ్మెంట్లన్నీ మారుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమంది తెలిసి తెలియక మాట్లాడేటువంటి వ్యవహారం కూడా అఘోరికి కోపం తెప్పించేటువంటి పరిస్థితి కనుకున్నాయి. ఇప్పుడు శ్మశాన వాటికలో ఎంతసేపు అంటే ఈ రోజు రాత్రి ఇక్కడికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కారులో కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ కారులో వచ్చేటువంటి రహదారి కూడా ఇక్కడ లేదు. దాదాపు ఆ వెహికల్ ని కూడా దూరం ఎక్కడో సర్వీసింగ్ సెంటర్ లో ఇచ్చి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆ పదార్థాలు అంటే పుర్రెలు అవన్నీ ఎక్కడ పెట్టింది ఏందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను ఇప్పుడు ఎవరితో కూడా మీడియాతో మాట్లాడలేదు. చిన్న చిన్న విషయాలు మాత్రం ఇప్పుడు మనకు ఆర్టీవీ తోటి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది నేను చేసేది కూడా సనాతన ధర్మం కోసమే నేను చేస్తున్నాను తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు లేవు. సర్వసంగ పరిత్యాగిగా నేను ఉన్నాను. ఇక్కడ ఒకసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది. ఒకవేళ తను రియాక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన కాల్ రింగ్ అవుతోంది. ఎస్, కాల్ రింగ్ అవుతోంది. కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, కాల్ రింగ్ అవుతోంది కానీ తన కాల్ పిక్ చేయలేదు. ఒకవేళ తన కాల్ పిక్ చేస్తే కనుక తన కాల్ కనుక రిసీవ్ చేసుకుంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేస్తుంది, ఈరోజు ఇక్కడే ఉంటుందా లేకపోతే రేపు మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తుందా, రేపంతా కూడా అక్కడ ఉండబోతోందా, ఒకవేళ ఉంటే కనుక ప్రజలకు ఎటువంటి విజ్ఞప్తి చేయాలనుకుంటోంది, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోంది, ఇవన్నీ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ విజువల్స్ మీరు చూస్తున్నారు. వరంగల్కి చేరుకుంది అఘోరి. ప్రస్తుతం అక్కడ పూజలు చేస్తూ ఒకసారి ఆ పూజల్లో పూజ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.